ప్రారంభించడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత కార్యదర్శి సునీల్ దియోరా గారు, రాష్ట్రం నుంచి వివిధ బాధ్యతలో ఉన్నటువంటి పెద్దలందరూ చేయడం, ఘనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు జిల్లా అధ్యక్షుల్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, తిరుపతి పార్లమెంట్ ఎన్నికలని భారతీయ జనతా పార్టీ, జనసేన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి, రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన కానుకని అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఇవ్వాలనేటువంటి ధ్యేయంతో ఈ ఎన్నికల్లో ఉభయలో కలిసి మేము పోటీ చేస్తున్నాం. అభ్యర్థులు ఎవరు అనేటువంటి విషయాన్ని హైకమాండ్ పెద్దలు, ఉభయ పార్టీలకు సంబంధించినటువంటి హైకమాండ్కి సంబంధించినటువంటి పెద్దలు నిర్ణయిస్తారు. ఈవేళ మా యొక్క పోటీ వైసీపీ, తెలుగుదేశం, ఈ రెండు గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం, 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ, సుమారు 2 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉండగా ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో గతంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, అలానే ఈ ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ 14 నుంచి 20 వరకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, వేల కోట్ల అభివృద్ధితో భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతాన్ని సుమారు 50,000 కోట్ల అభివృద్ధిని ఈ ప్రాంతంలో మేము ప్రణాళికను రచించాం. ఇందులో కొంత శాతం 60-70% వరకు మేము కార్యక్రమాలు పూర్తి చేశాం. ఇవే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో మీ అందరికి కూడా తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు, స్మార్ట్ సిటీ కావచ్చు, నడికుడి కావచ్చు, 4 వేస్ కావచ్చు, 18 రకాలైనటువంటి అంశాలు మేము కరపత్రంలో పొందుపరిచాం. తిరుపతిలో అభివృద్ధి మా ఉభయ పార్టీల యొక్క లక్ష్యం అనేటువంటి లక్ష్యంతో మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. తెలుగుదేశానికి ఓటేస్తే వారికి ఉన్న 4 సీట్లు అదనంగా 1 సీటు మూలంగా వారు చేసే ప్రయత్నం ఏమీ లేదు. ఓటు దండగా తెలుగుదేశానికి ఓటు వేయడం. అలానే వైసీపీ ఆల్రెడీ వాళ్ళకి సఫిషియెంట్గా 20 మంది సుమారు ఎంపీలు ఉన్నారు, 21 మంది. కానీ బీజేపీ ఇప్పటి చేసిన అభివృద్ధి కంటే అత్యధికమైన అభివృద్ధిని ఈ యొక్క బాధ్యతతో అధికారం ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను ఈ 2 పార్టీలని ఛాలెంజ్ చేస్తున్నా, ఈ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఏంటి, పరిపాలనలో ఉండి మీరు సాధించింది ఏంటి, ఈ అంశాలను మేము ప్రజల దగ్గర తీసుకువెళ్ళదలుచుకున్నాం. అదేవిధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఏదైతే ఉభయ పార్టీలు గత ప్రభుత్వం 450 కోట్లు తీసుకుని ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణానికి స్మార్ట్ సిటీ సెంట్రల్ నిధులు ఇస్తే దానిలో డబ్బు తీసుకునేటువంటి విధానం, టీటీడీలో డబ్బు తీసుకునేటువంటి విధానం, ఈ ప్రభుత్వం 5,000 కోట్లు డిపాజిట్స్ వస్తే తన రాష్ట్ర ప్రభుత్వ బొక్కసంలో వేసుకుని దాన్ని అనుభవించాలనే ప్రయత్నం, ఈ ప్రభుత్వం దేవాలయాల్ని వేలం వెయ్యాలి, తిరుపతి దేవాలయాల్ని మెడ్రాసులోని తలంపు, ఈ విధంగా తిరుపతికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు. ఎర్రచందనంలో స్మగ్లర్లు, ఎర్రచందనం అద్భుతమైనటువంటి వనరులు, ఇక్కడి నుంచి ఎర్రచందనం ఎందుకు విదేశాలకు తరలిపెడుతుంది, ఎందుకు విదేశాలకు తరలిపెడుతుంది ఎర్రచందనం, దాని మీద అధ్యయనం చేయవలసిన అవసరం లేదా, రీసెర్చ్ చేయవలసిన అవసరం లేదా? ఇది గత అనేకమైన సంవత్సరాలుగా మనకున్న ఒక సంపద, మనకున్నటువంటి ఒక సంపదని తీసుకువెడుతుంటే గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ, గత ప్రభుత్వం కొద్దిగా కొంత డిపార్ట్మెంట్ని వాళ్ళు పెట్టారు, ఈ ప్రభుత్వం అయితే ఒక డిఎస్పీని పెట్టారు. అంటే ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు?
అభివృద్ధిలో ప్రధానమైనటువంటి అంశాల్ని భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల వనరుల్ని ఈ ప్రాంత అభివృద్ధికి ఒక తిరుపతే కాదు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ఒక ప్రముఖమైనటువంటి పాత్రను భారతీయ జనతా పార్టీ పోషిస్తుంది. కానీ ఈ అంశాలు వెలుగులోకి తీసుకురావాలి. ఇది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఇంకా కూడా అభివృద్ధిని తిరుపతినే కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాయలసీమను అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేయాలి, మధ్యాంధ్రను అభివృద్ధి చేయాలి, 25 పార్లమెంటు జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలి. 1, 2, 3 కాదు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని జిల్లాల్లో కూడా ఏదైతే తిరుపతిలో 18 రకాల కార్యక్రమాలు మేము చేసామో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో మోడీ ఉన్నారు. ఆన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ మోడీ గారు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంతటా మోడీ ఉన్నారు. క్యాపిటల్లో మోడీ ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోడీ ఉన్నారు. 10 బెర్తలు కొడుతూ ఫిషర్మ్యాన్ లెక్క హృదయాల్లో మోడీ ఉన్నారు. అన్ని వర్గాల్లో మోడీ ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన ఆలోచనతో మోడీ గారు ఉన్నారు. అలానే తిరుపతి మీద కూడా ప్రత్యేకమైన ప్రేమ మోడీ గారికి. ప్రధానమంత్రి అవ్వంగానే మొట్టమొదటిసారి ప్రధానమంత్రి మోడీ గారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆశీర్వచనాలు తీసుకున్నారు మోడీ గారు. భారతీయ జనతా పార్టీకి తిరుపతి ఎడల, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వెంకటేశ్వర స్వామి ఎడల, వెంకటేశ్వర స్వామిని నిధుల ద్వారా చూసేటువంటి పార్టీలు, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఇచ్చేటువంటి కానుకల్ని తమ సొంత ప్రయోజనాలకు వినియోగించేటువంటి పార్టీల్ని ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎండగడుతుందని మీ ద్వారా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ క్లారిటీ లేదేమో, మాకు చాలా క్లారిటీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర పార్టీకి సంబంధించి, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశం క్యాపిటల్ అనేది. కేంద్రం ఏం చేయాలో అది రాష్ట్రానికి చేస్తుంది. క్యాపిటల్లో మోడీ ఉన్నారు. క్యాపిటల్లో మోడీ ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు ఈనాటికి చేస్తుంది. చంద్రబాబు నాయుడు 7,200 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేయలేదు. మేము 15,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాంతాన్నంతా అభివృద్ధి చేశాం, చేస్తున్నాం, ఇంకా కూడా కొనసాగుద్ది. దాంట్లో మోడీ కలగజేసుకోలేదనడానికి మీ దగ్గర ఉన్న ప్రశ్న కొంతమంది లేవనెత్తినటువంటి ఆలోచనలు మీరు మా దగ్గర మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రధానమంత్రి అన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ క్యాపిటల్ గురించి మాట్లాడినటువంటి అంశాలు దాఖలాలు లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కొంతమంది ఇలాంటి అంశాన్ని, ఆలోచనని మోడీ గారిని ఇక్కడ తీసుకురావాలి. మోడీ గారు 6 వంతులు వేస్తున్నారు. మోడీ గారు అలానే మనకి ఏదైతే అనేకమైన ఫోర్ వేసిన మోడీ గారు క్యాపిటల్ చుట్టూరు కూడా అనంతపురం నుంచి 6 రోడ్లు మోడీ గారు వేస్తున్నారు. బందర్కి 4 రోడ్లు మోడీ గారు వేస్తున్నారు. దుర్గమ్మ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేశారు. మరొక 2 ఫ్లైఓవర్లు అక్కడ కడుతున్నారు. మీరు వెళ్ళి తిరుపతిలో చూడాలి. మోడీ అక్కడే ఉన్నాడు. మోడీ ఏం మాట్లాడడం, మోడీ అన్నీ చేసేస్తుంటే ఏం మాట్లాడడం లేదని ఎందుకు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాదు. మూడు రాజధానిలో పసలేదు కాబట్టి కోర్టు కడితే రాజధానా? కర్నూలులో కోర్టు కడితే రాజధానా? చార్మినార్లో కూడా కోర్టు ఉందిగా, రాజధానా? అది పస ఉంటే మాట్లాడతాను. మా దగ్గర దమ్ము ఉంది కాబట్టి ఆ విషయాలు ప్రస్తావించారు. మా దగ్గర ఆలోచన ఉంది కాబట్టి మాట్లాడరు. ఆయన 1 అన్నాడు, నేను 3 అంటున్నాడు. దాని గురించి మాట్లాడాలి. అదో పెద్ద చర్చ. రాయలసీమలో నీళ్ళు లేకపోతే చర్చ లేదు, రాయలసీమలో నికర జలాలు లేకపోతే చర్చ లేదు, రాయలసీమలో అందరి నివాళతో చర్చ లేదా? దాని గురించి మాట్లాడరా? దాని గురించి ఆలోచన పనిచేయరా? 100% రాయలసీమ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ మాత్రమే కట్టుబడి ఉంటుంది. అది చంద్రబాబు నాయుడుకి లేదు, అది జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇది చర్చ జరగాలి. ఇదే చర్చ జరగాలి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయం. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. ఎంతసేపు 1, 2, 3, 4 రాయలసీమ ఏమైపోయిందండి?
రాయలసీమ ఏమైపోయిందని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ కూడా. మాట్లాడరా ఈ ముఖ్యమంత్రితో. రాయలసీమకి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. రాయలసీమకి నికర జలాలు కూడా గారికి తిరుపతిలో మేము ప్రమాణం చేస్తున్నాం. రాయలసీమను భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంటుంది. మీరు ఎంతసేపు క్యాపిటల్ గురించి మాట్లాడతారు, ఎంతసేపు దాని గురించి మాట్లాడతారు, వాళ్ళు చెప్పిన అంశాల గురించి మాట్లాడతారు. ప్రజల అవసరాలు కదా ఇవి. ఇంత అభివృద్ధి చేస్తే మోడీ గారు తిరుపతిలో ఎవరైనా చేశారా? చంద్రబాబు నాయుడు చేశాడా? జగన్మోహన్ రెడ్డి చేశాడా? చెప్పండి. ఇవి ప్రచారం చేయండి. ఇంకా అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు కల్పించండి. థ్యాంక్ యూ.